నమస్తే తాత. ఏంటమ్మా ఏం పేరు నీ పేరు? నా పేరు లక్ష్మయ్య. ఆ? లక్ష్మయ్య. లక్ష్మయ్య. ఏం వ్యాపారం చేస్తున్నావు? ఏంటయ్యి? ఆయన గారు నువ్వు టైం పాస్ కూర్చున్నావా? ఏం చేస్తూ ఉంటావు మామూలుగా? ఏం చేస్తా వారికి కూర్చోటే హాయిగా తినడం తిరగడం. పెన్షన్ వస్తుందా నీకు? వస్తున్నాను. ఇప్పుడు తిరుపతి ఉంది. తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి కలిపారని చెప్పి విన్నావా వార్త? వెళ్ళలేదండి. తెలీదా? మరి వైసీపీ హయాంలో కల్తీ నెయ్యి కలిసిందని చెప్పి వస్తూ ఉంది. మరి అది ఎంతవరకు నిజమంటావు? ఏమో మాకేం తెలుసు ముసలి వాళ్ళకి. టీవీలో వార్తలు గట్లా ఎనవా? అసలు మాకు టీవీ కూడా లేదండి. టీవీ కూడా లేదు. టీవీ చూడు. గత ప్రభుత్వం బాగుందా? ప్రస్తుత ప్రభుత్వం బాగుందా? బాగానే ఉందండి. ఇది బాగుందా అది బాగుందా? ఇది బాగానే ఉంది. నెలకు 4,000 ఇస్తుంటాం. ఇంకా ఏంటండి ముసలి వాళ్ళకి. ఇంకా ఏం చేస్తాను. భార్య భర్తలకు ఇద్దరికి వచ్చిందా మీకు పెన్షన్? నాకు భార్య లేదు, చనిపోయింది. చనిపోయింది. బ్యాచులర్ లెజెండ్ అంతేనా? అమ్మా మరి బువ్వ ఎట్లా చేస్తున్నావు? కొడుకు పెద్ద ఉన్నారు. కొడుకు పెడతాడు. ఇంకేం జల్సాగా తినడం, టీ తాగడం, బయటికి ఎంజాయ్ చేయడం. అంతే అంతే అంతే. యూత్ అయిపోతున్నాడు తాత. 60లో 20 అంతేనా? అంతేనా? ఏంది ఇంకా అయిపోయింది మా పని. సరే, ఇప్పుడున్న యంగ్ జనరేషన్స్కి ఏమైనా సలహా ఇవ్వమంటే ఏమిస్తావు? ఏమిస్తాం మా పోటోళ్ళే. అరే బాబు ఇట్లా ఉండకండి రా, ఇట్లా ఉండండి అని ఏమైనా చెప్తావా? ఏం చెబుతున్నా మరి మాట అంటారా అయ్యాలా కుర్రోళ్ళు అంటారుగా. కుర్రోళ్ళు అసలు ఇదే ప్రసక్తే లేదంట. అంతేనా? పోవాయి అంటారు. ఓకే, థ్యాంక్ యూ. మరి ఏదో